హే ఎవ్రీవన్, గుడ్ డే టు ఆల్. సో గైస్, అందరికీ శుభాకాంక్షలు. సో మంచిగా ఇంటర్ ఇద్దరు పాస్ ఫైనల్. అయిపోయారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇద్దరు మంచిగా పాస్ అయిపోయారు. సో ఇద్దరు కలిసి మీ ఇంటర్వ్యూస్ ఒకసారి మీ గురించి కొన్ని కొన్ని వ్యాఖ్యలు ఫస్ట్ చెప్పండి. మీది ఇండియాలో ఏ ఊరు అండ్ మీది ఎక్కడ చదువుకున్నారని. స్టార్ట్ విత్ జయం లోహిత. హాయ్ అందరికి. ఆ, నా పేరు జయం లోహిత. అండ్ నేను ఫిలిప్పీన్స్ లో బికాల్ క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ నుంచి చదువుకున్నాను. అండ్ మాది తిరుపతి. అండ్ మెయిన్లీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కి నేను యూస్ చేసిన ప్లాట్ఫామ్స్ ఓకే, ఓకే. యూట్యూబ్ అండ్ ఫస్ట్ ఓకే, టెలిగ్రామ్ జస్ట్ ఫస్ట్ మాత్రం. నీ గురించి. ఓకే, ఫస్ట్ నీ నెక్స్ట్ వద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ గణేష్. హాయ్ నా పేరు గణేష్ అప్పికట్ల. మాది ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్టిక్ అవనిగడ్డ. నేను కజాక్ నుంచి 2024 జూన్లో గ్రాడ్యుయేట్ అయ్యాను. సో నెక్స్ట్ కమింగ్ టు ద లోహిత. సో లోహిత షేర్ చేస్తుంది అనమాట, ఆమె ఎట్లా పాస్ అయ్యారనమాట, వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం, స్టోరీ సక్సెస్. స్టార్ట్. అండ్ మెయిన్లీ నేను యూస్ చేసిన ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్. యూట్యూబ్ లో అయితే భానుప్రకాష్ సార్ వాళ్ళ ఛానల్. అండ్ టెలిగ్రామ్ లో మెయిన్ వచ్చి మీ ఛానల్. ప్లస్ అదర్ ఛానల్స్ అలా రఫ్ యూస్ చేసుకున్నా, బట్ మెయిన్లీ రివిజన్ కి మాత్రం మీ ఛానల్ చాలా యూస్ అయింది. నువ్వు ఎప్పుడు లైక్ స్టార్ట్ ఏం చేసావు చదవటం? చదువుతున్నాము. నువ్వు చదవటం ఎప్పుడు స్టార్ట్ ఆ, చేసావు చెప్పు. నేను నవంబర్ ఫస్ట్ వీక్ లో అలా స్టార్ట్ చేశాను. అంటే నవంబర్ నవంబర్ సెకండ్ వీక్ అంటే అలా స్టార్ట్ చేశాను. ఎన్ని మంత్స్ బిఫోర్ ద ఎగ్జామ్? లైక్ 2 months బిఫోర్ ద ఎగ్జామ్. 2 months బిఫోర్ ద ఎగ్జామ్ యూ స్టార్టెడ్ స్టడింగ్. 2 months ముందు ఎందుకు స్టార్ట్ అలా చేశాను. ఎందుకు అలా నీకు భయము లేదా ఏంటి? ఎగ్జామ్ వస్తుందని 6 months నుంచి అందరు చదువుతున్నారు, సంవత్సరం నుంచి అందరు చదువుతున్నారు, నీకు భయం భక్తి లేదా? అలా ఏం లేదు. అంటే నార్మలీ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన తర్వాత లైక్ గ్రాడ్యుయేషన్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని వచ్చేసరికి అక్టోబర్ అయింది. అండ్ కొన్ని రీజన్స్ వల్ల నేను అక్టోబర్ లో స్టార్ట్ చేయలేకపోయినా. నవంబర్ లో నాకు టైం కుదిరింది, అప్పటి నుంచి స్టార్ట్ చేశాను. నువ్వు బాగా అలా కాన్ఫిడెంట్ ఇంకా ఉన్నావా? ప్రిపేర్ అవడం. నువ్వు బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నావా, నేను కష్టంగా చేయగలుగుతా కాన్ఫిడెంట్ అని? అంటే లైక్ టూ మంత్స్ బార్డర్ లో లో వస్తుందా. అంటే ఆ, 2 months లో నేను అంటే ఎలా ఉండింది, బార్డర్ లో వస్తదేమో లేకపోతే ఎలా, లైక్ బార్డర్ లో ఉంటానని ఆలోచించాను. బట్ 50-50 ఉండే క్వాలిఫై అవుతానా లేదా ఇట్లా అని. బట్ ఫైనలీ క్వాలిఫై అయిపోయాను. మ్హూ. అంటే ఈవెన్ దో 2 months లోనే ఎగ్జామ్ అంటే మనం క్రాక్ చేయొచ్చు అయితే. మాక్సిమం చెయ్యొచ్చు. మల్టిపుల్ రివిజన్స్ ఉంటాయి. అండ్ అంటే మనం మరీ అంత డెప్త్ గా ఏం చదవాల్సిన అవసరం లేదు. మనం కావాల్సినంత చదువుకొని మల్టిపుల్ రివిజన్స్ చేసుకుంటా ఉండి ఎంసీక్యూస్ ఎక్కువ ప్రిపేర్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. అంతే అంటావా? 2 months లో అంతే. అయితే అయితే ఏం చదవకుండా 2 months లోనే గట్టిగా కూర్చుంటే సరిపోతుందా? ఏం చదువుకుండా అని కాదు. లైక్ మనం తీసుకున్న ప్లాట్ఫామ్ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా చదువుకుంటున్నాము, అయితే నువ్వు ఎలా అసలు రివిజన్ ఓకే, ఓకే. చేస్తున్నాము. అయితే నువ్వు అసలు ఎవరిని ఏం ఫాలో అవ్వలేదు అనమాట, నీ సొంతంగా ఫాలో అయ్యాను అంతేనా? ఆ, ఇంకా మీ ఛానల్లో క్విజెస్ ఉంటాయి కదా, మ్మ్. 15 seconds అలా పెడతారు. సో అంటే ఎంత ఫాస్ట్ గా రియాక్ట్ అవుతామో అంత ఎక్కువ గుర్తుంటది. సో 15 seconds అవి చదివినప్పుడు అయితే మెయిన్లీ ఓకే, బాగా గుర్తున్నాయి. అండ్ ఫాస్ట్ గా కూడా గుర్తొస్తాయి. అండ్ అదే ఎంసీక్యూస్ ఎక్కువ చేసే కొద్దీ మనకి కూడా ఈజీ ఉంటది కదా, లైక్ రూల్ అవుట్ చేయడానికి మనకు తెలియని క్వశ్చన్స్ కి. అదే ఇప్పుడు సో చాలా అలా మంది అన్ని విధాలు. జూనియర్, అదే చాలా మంది జూనియర్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు అనమాట. అమ్మో, ఎఫ్ఎంజీ ఎట్లా పాస్ అవ్వాలరా బాబు, నువ్వు అసలు 2 months లోనే వేసి పడేసావంటే. ఇంకా ఏమైనా నువ్వు ఛాలెంజెస్ ఫేస్ చేసినావా 2 months లో అంటే? ఎట్లా రా బాబు అంటూ ఇంకా జస్ట్ ఇంకా. అంటే మెయిన్ అంటే క్వాలిఫై అవుతామో అవ్వమో అది సెకండరీ. ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ పెట్టుకొని ఓకే మనం చేయగలము అనుకుంటే మాక్సిమం అవ్వచ్చు అని అనుకుంటున్నాను. బికాస్ ఎగ్జామ్ కి 1 week ముందు వరకు ఫుల్ పాజిటివ్ గా ఉన్నాను. ఇంకా ఎగ్జామ్ కి 1 week ఉంది, ఇంకా మనం అంటే ఇంకా ప్రిపేర్ చేసుకోవాలి కదా, రెంట్ కి మాట్లాడుకోవడం, కార్డ్స్ ఇవి అవి. సో అప్పుడు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. ఎగ్జామ్ దగ్గర వచ్చేస్తుంది, ఏమవుతుంది ఏమని. బట్ బట్ పాజిటివ్ గా ఉంటే అవుతుంది అని అనుకుంటున్నాను. మ్మ్, అదే లాస్ట్ 2 months అంటే నీకు ఖచ్చితంగా ప్రీవియస్ నాలెడ్జ్ కొంచెం ఉండి ఉండాలి. ప్రీవియస్ నాలెడ్జ్ ప్లస్ మెయిన్లీ క్లర్క్షిప్ ఇప్పుడు నాలెడ్జ్. ఎఫర్ట్స్. ఓకే, ఇప్పుడు కొంచెం ఎఫర్ట్ కావాలి. అవును. ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. అయిపోతుంది అన్నమాట. అవును. యా, యా. మెయిన్లీ క్లర్క్షిప్ లో అయితే ఎనీవే డాక్టర్స్ మంచిగా చెప్తారు కాబట్టి
వాళ్ళు చెప్పింది మనం కొంచెం చదువుకుంటూ అలా చేసామంటే బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇంకా మనం దాన్ని షార్పన్ చేసుకుంటూ అవుతుంది. అదే అదే అదేలే. ఆ బేసిక్ నాలెడ్జ్ కొంచెం ఉమ్, ఉంటే ఇక్కడ కొంచెం గట్టి పడితే సరిపోతుంది అనమాట, అంతే కదా? అంతే. ఉమ్. ఓకే, దాట్స్ గ్రేట్. నెక్స్ట్, కమింగ్ టు గణేష్, ప్లీజ్ షేర్ యువర్ సక్సెస్ స్టోరీ. బ్రో యాక్చువల్లీ నేనైతే ఏ ప్లాట్ఫామ్ తీసుకోలేదు. నేను జూన్లో ఎండింగ్లో గ్రాడ్యుయేట్ అయ్యి జూలైలో ఇండియాకి వచ్చాను. యాక్చువల్లీ నేను డిఎంఓగా వర్క్ చేస్తానే నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవాడిని. ఒక నైట్ డ్యూటీ వెళ్తా, మార్నింగ్ ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే మార్నింగ్ డ్యూటీకి వెళ్తే నైట్ డ్యూటీకి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మాకు కూడా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉండే బ్రో. ఎందుకు ఇంకెంతో కొంత ఎర్న్ చేద్దామని రెండు, ఒకవైపు డ్యూటీని, ఇంకోవైపు ఎఫ్ఎంజీ ప్రిపేర్ అవ్వడానికి రెండు మేనేజ్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. కానీ ఫస్ట్ 3-4 మంత్స్ నేను ఎప్పుడైతే జూలైలో ఇండియాకి వచ్చానో, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నాకు తెలియకుండానే టైం మొత్తం అయిపోయింది. నేను కనీసం కొన్ని సబ్జెక్టులు మెయిన్ అన్నా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. మెడిసిన్, సర్జరీ, ఆప్స్ గైని, కమ్యూనిటీ మెడిసిన్, అట్లీస్ట్ ఈ 4 అన్నా స్ట్రాంగ్ ఉంటే మిగతాయి కనీసం ర్యాపిడ్ రివిజన్ చేసిన రేడియాలజీ, అనస్థీషియా, సైకియాట్రీ, డెర్మటాలజీ, పీడియాట్రిక్స్, ఇలాంటి కొన్ని కొన్ని చిన్న సబ్జెక్ట్స్ అయినా నేను ర్యాపిడ్ రివిజన్ చేసి అట్లీస్ట్ ఈ 4 మెయిన్ సబ్జెక్ట్స్ అయినా కంప్లీట్ చేయగలిగితే నేను పాస్ అవుతానేమో అన్న హోప్తో ఉన్నా. యాక్చువల్లీ నాకైతే అంత కాన్ఫిడెంట్ లేదు బ్రో నా మీద. ఎందుకంటే అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు మిస్ట్ తీసుకున్నారు, సెరిబల్లం తీసుకున్నారు, రైస్ తీసుకున్నారు. అందరూ డైలీ క్లాసెస్ వింటున్నారు, వాళ్ళు చదువుతూనే ఉంటున్నారు. నేనేమో ఏదో వెళ్తున్నాను, డ్యూటీకి వస్తున్నాను, డైలీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ చదువుతున్నా. నా దగ్గర సోర్స్ కూడా లేదు. నాకేం అర్థం కావట్లేదు. అందరూ, మా ఫ్రెండ్స్ అందరు కాల్ చేస్తే నాకు చెప్తున్నారు, మాకు ఎట్లా జరుగుతుంది, మాకు ఇన్ని రివిజన్స్ అవుతున్నాయి, మేము ఎలా చేస్తున్నాం ఎట్లా అని. అప్పుడు నేను లాస్ట్ 2 మంత్స్లో మీ గ్రూప్లో జాయిన్ అయ్యాను, ఎఫ్ఎంజీ ఆస్పిరెంట్స్ అని, అజయ్ మోరియా. యాక్చువల్లీ మిమ్మల్ని నేను 2 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేవాడిని. డైలీ మీరు ఫిలిప్పీన్స్లో ఉన్నప్పుడే ఏదో ఒక ఎంసీక్యూస్ అడగడం కానీ, ఏదో ఒక సబ్జెక్ట్ గురించి పెట్టడం కానీ, మీరు ఇంటర్న్షిప్కి వెళ్ళిన వీడియోస్ కానీ షేర్ చేయడం కానీ, మీ టీచర్స్తో అక్కడ ఉన్నదంతా పెట్టేటోళ్ళు. అది చూసుకుంటా నేను కూడా అక్కడ ఉన్నప్పుడే కొంచెం కొంచెం చదువుకున్నా ఉన్నా, అక్కడ ఉన్నప్పుడు కూడా డైలీ. ఇక్కడ వచ్చిన తర్వాత లాస్ట్ 2 మంత్స్ ఇంకా చదవటం స్టార్ట్ చేసి, మీ ఛానల్లో డైలీ మీరు ఎంసీక్యూస్ డిస్కషన్ చేస్తారు, అలా సేమ్ టైం టాపిక్స్ డిస్కస్ చేస్తారు. మన ఒక్కళ్ళే కదా గ్రూప్లో 2000 మెంబర్స్ దాకా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే 2000 మెంబర్స్కి హెల్ప్ అయ్యారు. మీ ద్వారా ఇప్పుడు సెకండ్ అటెంప్ట్, ఇప్పుడు నేనైతే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను, కానీ మీ ద్వారా ఫస్ట్ అటెంప్ట్లో ఎవరైతే పాస్ అవ్వలేదో వాళ్ళు కూడా పాస్ అవ్వగలిగారు. అది వాళ్ళందరూ మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, నేను కూడా. ఎందుకంటే వితౌట్ సింగిల్ పెన్నీ మీరు అందరికి హెల్ప్ చేశారు బ్రో. ఎవరు హెల్ప్ చేస్తారు బ్రో ఈ రోజుల్లో? ఒక్కొక్కరు కోచింగ్ సెంటర్ వాళ్ళు లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఓకే ఓకే, సో వాట్స్ యువర్ ప్లాన్? ఒకసారి నీ ప్లాన్ చెప్తావా మొత్తం, అసలు ఎట్లా స్టార్ట్ చేస్తావు అని? యాక్చువల్లీ అన్న, నేను ఫస్ట్ పెద్ద సబ్జెక్ట్లో స్టార్ట్ చేశాను. నేను ఏదైతే మెడిసిన్, ఇది భానుప్రకాష్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది కదా, డాక్టర్ రాజేష్ గూబా అని ఒక ఆయన ఉంటారు. 8.5 అవర్స్ ర్యాపిడ్ రివిజన్ చెప్పారు, స్టార్టింగ్ విత్ సిస్టమ్స్, ఎండోక్రైనాలజీ, నెఫ్రాలజీ, రెస్పిరేటరీ, కార్డియాలజీ, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్, న్యూరాలజీ, ఈ 7-8 సిస్టమ్స్ వైజ్ చెప్పారు. ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేశారన్న దాంట్లో, ఇంక్లూడింగ్ ప్రీవియస్ ఇయర్స్ ఎంక్యూస్. ఇది హెపటాలజీ కూడా కవర్ చేశారు దాంట్లో. ఒక నేను టాపిక్ అది కాకుండా చూశాను. జస్ట్ ఆ ప్లాట్ఫామ్ చూసి సరిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఆ, ఇంకా. భానుప్రకాష్ చూశాను మెడిసిన్ అయితే. ఇంకా సర్జరీతో నేను ప్రిప్ ల్యాడర్లో, ఇంతకు ముందులో నేను అక్కడ ఉన్నప్పుడు ప్రిప్ ల్యాడర్లో ప్రీతేష్ సింగ్ సార్ ఉంటారు కదా సార్, ఆయనతో చేశాను నేను సర్జరీ. ఆప్స్ గైని ఏమో ప్రసన్న విత్ సార్తో చేశాను ఆప్స్ గైని. అవన్నీ ఎక్కడ చూసావు? కమ్యూనిటీ మెడిసిన్ ఫ్రీగా కొట్టావా అది ఏమన్నా? అది అది ప్రిప్ ల్యాడరే. మరి తీసుకున్నావుగా, మరి సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టు కదా? తీసుకోలేదు, టెలిగ్రామ్ లో వీడియోస్ ఉంటాయి కదా బ్రో. ఓకే ఓకే, ఇవన్నీ ఆపేయాలి, ఓకేనా? సో ఎందుకంటే వీఆర్ నాట్ అబౌట్ టు ప్లాట్ఫామ్స్ గురించి, ఓకే ఓకే. ప్లాట్ఫామ్ గురించి ఏంటంటే, ఓకే, కమ్యూనిటీ జస్ట్ మెడిసిన్ చెప్పే, నేహా జస్ట్ తనేజా ఓకే, మేడంతో చేసింది. ఇలా అలా, ఓకే యాక్చువల్లీ ఓకే. చెప్పాలంటే ఆల్ ఓకే, మన అన్ని ఫ్రీ ఫ్రీ సోర్సెస్ యూజ్ చేసావు, ఓకే అంతే. మీరు ఏదైతే మీ గ్రూప్ లో డిస్కస్ చేశారో వాటిలో నుంచే నియర్లీ 150 ఎంసీక్యూస్ వచ్చినాయి. నేను చెప్తా టాపిక్లతో సహా మాక్సిమం 150 ఎంసీక్యూస్ వచ్చినాయి డైలీ డిస్కస్ చేసే దాంట్లోనే. కొన్ని అయితే ఎగ్జాక్ట్గా దిగిపోయినాయి, మీరు ఏదైతే చెప్పారో అదే దిగిపోయినాయి. డయాబెటిక్ డ్రగ్స్ కానీ, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ కానీ, నిమోనియా కానీ, జీసీఎస్ క్యాలిక్యులేషన్ కానీ, హైపోకెలీమియా కానీ, సైకియాట్రీలో సైజోప్రేనియా కానీ, బైపోలర్ డిజార్డర్ కానీ, చాలా వరకు 100% ఏదైతే మీరు డిస్కస్ చేశారో అదే ఎగ్జామ్ పేపర్లో కూడా వచ్చినాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో సో అయితే సబ్స్క్రిప్షన్ లేకుండా అయితే మనం కూడా పాస్ అయిపోవచ్చు అనమాట, అదంటావా? అంటే ఇప్పుడు చాలా మంది అంటారంటే డబ్బులు ఎక్కువ కొట్టు,
నా నంబర్ అంత ఎక్కువ కొట్టంటావు. మార్కులు ఎక్కువ తెచ్చుకో అది 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 అంటే బ్రో కరెక్టేనా? కరెక్టే అంటే చెప్పలేము. ఇది వితౌట్ అంటే మనకి ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ లేకుండా అయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కష్టమని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు చూశారు కదా బ్రో, డైలీ రుబ్బుతారు, డైలీ వాళ్ళకి ఈ ఈ సబ్జెక్ట్ మీద ఈ ఎంసీక్యూస్ అని, గ్రాండ్ టెస్ట్లు అని, మాక్ టెస్ట్లు అని, మళ్ళీ సబ్జెక్ట్ వైజ్ డిస్కషన్ అని, టెస్ట్ అండ్ డిస్కషన్ అని అవన్నీ చేస్తారు. ఎక్కువ మార్కులు కావాలనుకుంటే ప్లాట్ఫామ్ పరంగానే సాధ్యమవుతుంది బ్రో, అకార్డింగ్ టు మై ఒపీనియన్. అయితే పాస్ అవ్వడం వరకు అయితే మనం ట్రై చేయొచ్చు మ్యాక్సిమం మనంతో మనం. ఎలానో చెప్పాలంటే మీరు కూడా అలానే చదివారు బ్రో, మేము అలానే చదివాము, మీరు కూడా అలానే చదివారు, ఏ సబ్స్క్రిప్షన్ లేకుండా. ఇంకా మీరు ఎవరు హెల్ప్ లేకుండా చదివారు మీ టైంలో. ఇప్పుడు మీరు మాకు ఎలా హెల్ప్ చేస్తారో మీకు అలా హెల్ప్ హెల్ప్ చేయకపోయినా కూడా మీరు పాస్ అయ్యారు ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్ అదేలే, లోనే. ఏం లేదు అంటే డబ్బులు పెద్ద ఇంపార్టెంట్ కాదు. డబ్బుగా ఇప్పుడు ఎంతమంది డబ్బులు లేవు చెప్పు. ఇప్పుడు ఎంతమంది లక్షలు లక్షలు పెట్టి చదువుతున్నారు, లాస్ట్కి పాస్ అవుతున్నారా? మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బ్రా. బుర్ర మంచి ఒక ఇది ఉంటే మనం ఫ్రీ సోర్సెస్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఫ్రీ సోర్సెస్ యూట్యూబ్ లో అవును. ఇవన్నీ చాలా కానీ ఉన్నాయి మనకి. క్లినికల్ ఎఫ్ఎన్జి పేపర్ ఎవ్రీ ఇయర్ టఫ్ అవుతుంది బ్రో. ఈ ఇయర్ కి ఇప్పుడు అటెంప్ట్ కి మళ్ళీ జూలై అటెంప్ట్ కి మళ్ళీ టఫ్ చేస్తున్నారు బ్రో, ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ లెవెల్ పెరుగుతుంది, ఇట్స్ నీట్ నాట్ పీజీ టఫ్, లెవెల్ వెళ్తుంది ఇట్స్ బ్రో నాట్ పేపర్. టఫ్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇస్ టఫ్ అంతే. మనం అనుకుంటున్నా ఇది టఫ్ అని అంతే. చదువుకుంటే అని పాస్, చదువుకుంటే పాస్ అయిపోతాం. కానీ ఈసారి మట్టికి బ్రదర్ అందరూ టఫ్ లెవెల్లో ప్రిపేర్ అయ్యారు, అందుకే పాసింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది ఎఫ్ఎంజీది. ఎఫ్ఎంజీ ఇస్ నాట్ టఫ్. మనం అనుకుంటాం టఫ్ అంతే, కానీ అసలు ఎప్పుడు టఫ్ కాదు. ఇప్పటికి ఒక పేపర్ తొక్కినా ఇంకో పేపర్ బాగా ఇస్తాడు. యాక్చువల్లీ బ్రో ఫస్ట్ పేపర్ కూడా నాకు రాసిన తర్వాత ఓకే ఓకే అనిపించింది. ఓకే నాకు ఒక నేను అనుకున్నా ఒక 90 వరకు వస్తాయి ఫస్ట్ పేపర్లో అనుకున్నా, సెకండ్ పేపర్లో కూడా అంతే అనుకున్నా. నాకు సేమ్ అలానే వచ్చింది, నేను ఎలా అయితే వస్తుంది అనుకున్నా నా నెంబర్ అలానే వచ్చింది, 178 ఓకే మార్క్స్ ఓకే, వచ్చినాయి డన్ నాకు. డన్. సో లోహిత, నెక్స్ట్ క్వశ్చన్. సో మీ అప్కమింగ్ ఎఫ్ఎంజీ ఆస్పిరెంట్స్ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కానీ మీ జూనియర్స్ కానీ, సో లాస్ట్ 2 months ప్రిపరేషన్ ఏమంటావు? లాస్ట్ 2 months లో వాళ్ళని ఎలా ప్రిపేర్ అవ్వమంటావు ఒకసారి? లాస్ట్ 2 months ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే 5 months ప్రిపేర్ అవ్వాలా, ఎట్లా ప్రిపేర్ అవ్వాలో ఒకసారి చెప్తావా? అంటే లైక్ వాళ్ళు ఎప్పుడు వీలుగా ఉంది అంటే క్లర్క్షిప్స్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ 2 to 3 months మనకి డాక్యుమెంట్స్ కి టైం పట్టింది కదా. సో ఆ టైంలో కానీ లైక్ పూర్తిగా చదవకపోయినా ఎంసిక్యూస్ చూసుకొని పక్కన ఎక్స్ప్లెనేషన్ చూస్తా ఉంటే మనకి ఒక ఐడియా వస్తుంది కదా ఆ టాపిక్ మీద. ఓకే, ఈ టాపిక్ ఇలా ఉంది, సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇలా వచ్చింది అని. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం కవర్ అవుతుంది. సో టాపిక్ మీద లైట్ గా గ్రిప్ అనేది వస్తుంది. అండ్ ఆ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత అయినా సరే 3 to 4 months ఉంటుంది. అప్పుడు ఇంకా కూర్చొని ర్యాపిడ్ రివిజన్ వీడియోస్ లేకపోతే ఇలా చూసుకుంటే ఆల్మోస్ట్ ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయొచ్చు. కానీ ఏమంటే అంటే ఒకరు చెప్తే చదవడం కంటే మనకి చదవాలి అనిపించినప్పుడు ఎక్కువ చదువుతాం కదా. సో ఇంకా మనకి చదవాలి అని ఉంటే అప్పుడు చదవచ్చు. అంతేనా? మళ్ళీ అదే పనిగా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చొని అదే చదవకుండా లైక్ బ్రేక్స్ తీసుకుంటా, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా, అలా చదివితే పాస్ అయిపోవచ్చు. ఈవెన్ ఓకే. స్టార్టింగ్ నేను ప్రిపరేషన్ కి ముందు కూడా నీతో మాట్లాడాను కదా ఒకసారి, లైక్ ఏం అర్థం కావట్లేదు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. సో అప్పుడు ఇంకా చెప్పిన తర్వాత స్టార్ట్ చేశాను, ఓకే ఇలా చదవాలి అలా చదవాలి అని. లేకపోతే అస్సలు ఐడియా వచ్చుండదు ఎలా స్టార్ట్ అదేలే, చేయాలని కూడా. ఒక 1 week ఏదైనా అయితే సరే అదే హెడేక్ అదే, వచ్చేది. ఇది ఎగ్జామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఎగ్జామ్ గురించి నేర్చుకోవాలన్నమాట. ఓకే, ఈ ఎగ్జామ్ లో అసలు వాట్ ఇస్ ద ప్యాటర్న్ ఏంటి, అసలు ఎన్ని మార్కులు వస్తాయి, అసలు ఎట్లా ఉంటది, ఏం టాపిక్ చదువుకోవాలి ఏం చదువుకోకూడదు అని ఫస్ట్ తెలిస్తే ఆటోమేటికల్గా అయిపోతుంది అనమాట. చాలా మందికి అంతే. తప్పు ఎక్కడ చేస్తారంటే, చాలా మందికి అంటే ఈ సబ్జెక్ట్ ఈ టాపిక్స్ వస్తాయని వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి దే ఉమ్, మస్ట్ నో అబౌట్ ద ప్యాటర్న్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్. అప్పుడు వాళ్ళకి అవును. ఈజీగా అయిపోతుంది అనమాట. ఉమ్. ఓకే ఓకే, డన్. సో మొత్తానికి ఏమంటావు, ఎఫ్ఎంజి ఈజీ టు పాస్ ఆర్ హార్డ్? లైక్ మోడరేట్ చదివే వాళ్ళకి ఈజీ, లేదు అంటే మైండ్ లో పెట్టుకో ఉంటారు కదా ఖచ్చితంగా టఫ్ ఇది అవ్వదు అని. టఫ్ అనుకున్న వాళ్ళకి టఫ్, ఈజీ అన్న వాళ్ళకి ఈజీ. అంతే అంటావు కదా? అంతే. ఓకే ఓకే, దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. గణేష్, ఐ థింక్ హీ లెఫ్ట్. దెన్ సో వాట్ ఈస్ యువర్ లాస్ట్ మెసేజ్ ఫర్ యువర్ జూనియర్స్? ఏం లేదన్నా, నా మెసేజ్ అయితే బెస్ట్ ఎప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచే చదువుకుంటే బెటర్. ఎందుకంటే మనం పాస్ అయ్యాని ప్రతి ఒక్కరు పాస్ అవుతారని చెప్పలేము. ఎందుకంటే ఎవరో అదృష్టం ఎలా ఉంటుందో ఇది
థియరీ ఎగ్జామ్ కాదు, అంటే ఒక పాయింట్ ముందర రాసి ఇంకో పాయింట్ తర్వాత రాసి లేకపోతే మళ్ళీ తీసుకొని రాయడానికి. ఇది ఎంసీక్యూ లెవెల్ బేస్డ్ ఎగ్జామ్. ఆ టైంకి మనం ఎంత బాగా చదివే వాళ్ళమైనా నార్మల్గా మనకి జీటీల్లో ఎన్ని వచ్చినా నార్మల్గా ఎన్ని వచ్చినా కానీ ఆ టైంలో మనం ప్రెజెంటేషన్ చేయలేకపోతే మనం పాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అది ఒక ఫస్ట్ పేపర్ అయిన తర్వాత ఎప్పుడు మనం డిస్కస్ చేయొద్దు. మీరు ప్రతిసారి అది చెప్పారు, ఫస్ట్ పేపర్ అయిన తర్వాత డిస్కస్ చేయొద్దు ఎగ్జామ్ సెంటర్లో, సెకండ్ పేపర్ మీద ఎఫెక్ట్ పడుతుందని. అలా కూడా చాలా మందిని నేను చూశాను. నా పక్కన ఉన్న వాళ్ళు మా ఎగ్జామ్ హాల్ సెంటర్లో ఫస్ట్ పేపర్ అయిన తర్వాత ఆ క్వశ్చన్కి ఈ ఆన్సర్, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ అలా డిస్కస్ చేయడం వల్ల కూడా సెకండ్ పేపర్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఓకే. కానీ ఎలా ఉందంటే బ్రో, మనం కొన్ని థింగ్స్ ఏం చేస్తారంటే కామన్ థింగ్స్ రేర్ థింగ్స్ కామన్ గా చేసి 148 149 లో ఆగిపోయిన వాళ్ళు నేను చాలా మందిని చూశాను. సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ లో ఈఎన్టీ రాజీవ్ ధావన్ సార్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, అది కామన్ థింగ్స్ అడుగుతారు. మీరు యూజీ స్టూడెంట్లు, యు ఆర్ నాట్ పీజీ స్టూడెంట్స్, మీరు మీ లెవెల్లోనే అడుగుతారు క్వశ్చన్లు అని. మనం ఏం ఆలోచిస్తాం, మన ఈఎన్టీ సర్జన్ లాగా న్యూరో ఫిజిషియన్ లాగా ఆలోచించి రేర్ థింగ్స్ ని కామన్ గా పెట్టి ఎగ్జామ్ లో లాస్ట్ లో బోర్డర్ లో ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. హార్డ్ వర్క్ నమ్ముకోవాలన్నా, మన పేరెంట్స్ మన కోసం కష్టపడుతున్నారు, అదొక్క థింగ్ మనం మన మైండ్లో ఉంచుకుని మనం చదువుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఎంజీ స్టూడెంట్స్కి అసలు ఇండియాలో వాల్యూ ఇవ్వట్లేదు బ్రదర్. ఈవెన్ మన ఎఫ్ఎంజీ పాస్ అయినా కూడా ఐఎంజీలు మనకి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. ఈ థింగ్ని మనం మైండ్లో ఉంచుకుని నా బెటర్ అడ్వైజ్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళకపోవడమే బెటర్ ఎంబీబీఎస్ కూడా ఫర్ మై జూనియర్స్. పర్లేదు, అంతా ఐఎంజీ వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. ప్రజెంట్ బాగానే ఉన్నారు అందరూ. ఇంకో తెలుసా, అసలు నేను చేస్తున్న ఇంటర్న్షిప్ ఐఎంజీ వాళ్ళని ఒక్క బిట్ అడిగితే చెప్పలేకపోతుంది తెలుసా. నిజం చెప్తున్నా కదా బ్రదర్, మనకి వాళ్ళకి ఇచ్చిన ఏంటంటే పేపర్ వాళ్ళు దే ఆర్, ఇప్పుడు నేను చెప్పామాట హర్నియా, డైరెక్ట్ ఇండైరెక్ట్ హర్నియా ఎట్లా చెప్తారంటే వాళ్ళు ఏ బట్టి చెప్తున్నారు, కానీ మెయిన్ చెప్పట్లేదు. ఏ ఆర్టీ ఇన్ఫీరియర్ గ్యాస్ట్రిక్ ఆర్టీ ఆ మొక్క చెప్పట్లేదు వాళ్ళు, ఏ బట్టి చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇంత థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, కానీ బిట్లు ఎట్లా ఆడుతున్నారో వాళ్ళకి ఆ నాలెడ్జ్ తెలియదు వాళ్ళకి అనమాట. తెలియదు కదా బ్రదర్. యాక్చువల్లీ మనకి ఇచ్చిన పేపర్ వాళ్ళకి ఇచ్చి కూర్చోబెట్టి 120 తెచ్చుకోమని కూడా తెచ్చుకోలేరు తెలుసా వాళ్ళు. సో టూ బీ ఫ్రాంక్ అలాగా చెప్తున్నాను. మీరు ఎప్పుడు ఇలా అంటే ఐఎంజీ వాళ్ళు ఇలా ఉంటారా అలా అలా ఎప్పుడు చేయదు. అంటే ఎవరు స్ట్రాంగ్ వాళ్ళకు ఉంటది అంతే. అది లాస్ట్ బ్రదర్ అంతే. మనం వాళ్ళని ఏం డిస్క్రిమినేట్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం మనల్ని కూడా వాళ్ళు డిస్క్రిమినేట్ చేయకూడదు కదా. చేయకూడదు. అసలు మన ఇలా డిస్క్రిమినేషన్ ఓట్ రాకూడదు, ఓకేనా. ఎందుకంటే అందరూ ఫైనల్లీ అందరూ డాక్టర్సే కదా, మనం అందరినీ పేషెంట్ని ట్రీట్ చేయాలి కదా. వాళ్ళైనా పేషెంట్ ట్రీట్ చేయాలి, మనమైనా పేషెంట్ని ట్రీట్ చేయాలి. మనమేమి ఫ్రీగా ఏమి వచ్చేయలేదు కదా డైరెక్ట్ గా. మనం కూడా అక్కడ 6 years చదివి ఇంటర్న్షిప్ చేసి ఈవెన్ ఇండియాలో ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే కదా మనల్ని యాక్సెప్ట్ చేసేది. ఓకేలే, అది ఓకేలే. ఇట్స్ అవర్ అంతేలేరా అబ్బా. మనం నీట్ క్వాలిఫై అవ్వలేదు బ్రో, అంతే. అన్న మన క్వాలిఫై అన్న మార్క్స్ రాలేదు. అరే, అప్పట్లో మనకి ఏదో తెలియని వయసు రా అవన్నీ. అప్పట్లో ఏదో తప్పులు చేసి అవును, అది చేసి కూడా కరెక్ట్. అది కూడా ఇప్పుడు ఇండియాలో సీట్స్ ఎన్ని ఉన్నాయి అన్న, 1 lakh సీట్స్ లేవు, 25 lakhs మంది రాస్తున్నారు 1 lakh సీట్స్ కోసం. 24 lakhs ఏమైపోవాలి చెప్పండి. పోన్లే పోన్లే పోన్లే, ఏం కాదులే. ఇప్పుడు మరి ఎందుకు ఎవరి పిహెచ్సిలో ఆ టాపిక్ 2 వద్దులే. మేడ్. ఆ టాపిక్ వద్దులే కానీ ఇప్పుడు. సరే, ఓకేనా, డన్ అయితే. సో ఇంకేమైనా మీరు చేద్దాం అనుకుంటున్నారా ఎఫ్ఎంజీ వాళ్ళని, అప్కమర్స్ వాళ్ళకి? ఎనీథింగ్ ఎల్స్ లోహిత? ఇంకా అంటే అంతే, లైక్ టైం టు టైం ప్రిపేర్ అయ్యి చదువుకుంటే అయిపోతుంది. ఓకే ఓకే. ఏం సెలెక్ట్ చేసుకుంటున్నారో దానికి స్టిక్ అయి ఉంటే బెటర్. అంటే అన్నిటి మీద షిఫ్ట్ అవుతా ఉండకుండా లైక్ ఒకటి అనుకున్నారా ఒక దాంట్లోనే ఉండి అవి చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ ఐడీలు కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను అనమాట. ఎవరైనా డౌట్లు అడుగుతుంటే మీరు చెప్తుండండి, ఓకేనా. ఓకే, ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్. ఓకే మరి. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న. ఓకే.